హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి ఒక వెరైటీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్లో కానీ లేదా ట్యాబ్లో కానీ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఎటువంటి డిగ్రీ అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా విత్ ఇన్ 15 డేస్లోనే 4 lakhs నుంచి 6 lakhs వరకు ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూస్కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో దాదాపు 50+ కంపెనీస్లో 1000+ వేకెన్సీస్తో ఉన్నటువంటి కంపెనీస్కి సంబంధించి మీరు అటెండ్ అవ్వడానికి సంబంధించి ఎటువంటి వీడియో రెజ్యూమే అనేది సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి దీనికి సంబంధించినటువంటి కంపెనీస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్కి 2 కంపెనీస్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే లండన్ క్లబ్ వాళ్ళు 5 lakhs to 14 lakhs వరకు శాలరీస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లై చేయాలి అంటే మీకు react.js, రియాక్ట్ నేటివ్, యాంగులర్, వియూఈ ఆర్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే స్మాల్ కేస్ అనేటువంటి కంపెనీ వారు 8 to 9 lakhs per annum శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్లై చేయాలి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్కి సంబంధించిన స్కిల్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా రీలెవెల్ అచీవర్స్కి అయితే ప్రీవియస్ జాబ్తో కంపేర్ చేస్తే 50% శాలరీ హైక్ కూడా ఉంటుంది. ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా అప్లై చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి స్పైసెస్ బోర్డ్స్లో, స్టేట్ వైడ్ స్పైసెస్ బోర్డ్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. Written test MCQ will be conducted online and the candidates appearing for the walk-in test shall bring a smartphone or tablet having basic internet connectivity for attending the online test అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం 36 వేకెన్సీస్ తోటి వాక్-ఇన్ టెస్ట్ ఆన్లైన్ ఫర్ సెలక్షన్ ఆఫ్ స్పైసెస్ ఎక్స్టెన్షన్ ట్రైనీస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ వేకెన్సీస్ని ఎక్స్క్లూజివ్లీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి పర్టికులర్గా వారిని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి 36 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ విడుదల చేశారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీలో అగ్రికల్చర్ కానీ లేదా హార్టికల్చర్ కానీ చేసినా, లేదా బీఎస్సీలో బాటనీ ఆర్ జువాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఫారెస్ట్రీకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బీఎస్సీ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనితో పాటు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్కి సంబంధించి కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి 2 సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి మీకు 20,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ఈ స్పైస్ ఫీల్డ్స్లో తిరగాల్సి ఉంటుంది కాబట్టి ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆన్లైన్ రిటన్ టెస్ట్ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఆర్ స్కిల్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లీవ్కి సంబంధించి నెలకి 1 రోజు లీవ్ ఉంటుందని మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ వచ్చేసి 15 రోజుల్లో, ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 15 రోజుల్లో మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. October 29th ఉంటుందని మెన్షన్ చేశారు. సో రిటన్ టెస్ట్ మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఆన్లైన్ రిటన్ టెస్ట్ మార్నింగ్ 11 AM కండక్ట్ చేస్తే, ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది ఆఫ్టర్నూన్ 2 PM మనకి కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఎలిజిబుల్ SC/ST క్యాండిడేట్స్ may appear for the online walk-in test at the specified centers on the prescribed date 1 hour before the conduct of written test అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా SC/STస్కి కేటాయించారు కాబట్టి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ వాకిన్ టెస్ట్కి వచ్చేటప్పుడు ఒక 1 hour ముందే ఆ పర్టికులర్ సెంటర్కి, మీరు రిటన్ టెస్ట్కి సంబంధించిన సెంటర్కి 1 hour ముందే రావాలని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే వాకిన్ టెస్ట్కి అటెండ్ అవుతారో వారు అప్లికేషన్ ఫామ్ని, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ని తీసుకొని దానితో పాటు ఒక ఆధార్ కార్డుని తీసుకొని రావాలని చెప్పేసి ఇక్కడ సెకండ్ పాయింట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే, 'క్యాండిడేట్ షల్ ఎఫిక్స్ హిజ్ ఆర్ హర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 2 months బిఫోర్ ది కండక్ట్ ఆఫ్ రిటన్ టెస్ట్' అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా SC/ST
టు ది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ రీజియన్స్ వైజ్గా ఆ పర్టికులర్ ఏరియాస్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఏ ఏ రీజియన్స్లో అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో ఆ బోర్డ్స్కి సంబంధించిన అడ్రస్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. గ్యాంగ్టక్, గౌహతి, అలాగే బోధినాయకనూర్, అలాగే గుణ. వరంగల్కి సంబంధించి రీజనల్ ఆఫీస్ వరంగల్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఫీల్డ్ ఆఫీస్ కోరాపుట్లో కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. వరంగల్లో ఒక వేకెన్సీ ఉంది, అలాగే ఫీల్డ్ ఆఫీస్ కోరాపుట్లో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. సో వరంగల్లో ఉన్నటువంటి అడ్రస్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. స్పైసెస్ బోర్డ్ రీజనల్ ఆఫీస్, డోర్ నెంబర్ 171322, రోడ్ నెంబర్ 4, అడ్వకేట్స్ కాలనీ, బాలసముద్రం, హన్మకొండ, వరంగల్, తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కోరాపుట్ అని చెప్పేసి ఇక్కడ కూడా దీనికి సంబంధించి ఒరిస్సాకి సంబంధించి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. సో రీజనల్ ఆఫీస్ మనకి ఈ 2 రాష్ట్రాలకు కలిపి వరంగల్లో ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణ వారికి ఇక్కడ వరంగల్లోనే 33 జిల్లాల వారు అప్లై చేసుకుంటే అందరూ కూడా అక్కడికే వెళ్ళి ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకా గుంటూరు కూడా ఇచ్చారు. ఇక్కడ గుంటూరుకి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారో వారికి ఈ పర్టికులర్ అడ్రస్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. టోటల్గా మనకి ఆల్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఈ పర్టికులర్ రీజనల్ ఆఫీస్లో మనకి ఈచ్ వేకెన్సీ చొప్పున ఒక్కో వేకెన్సీ చొప్పున టోటల్ 36 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. మీరు అప్లికేషన్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ని మీరు ఫిలప్ చేయాలి. మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఒక ఆధార్ కార్డుని తీసుకొని వెళ్ళాలి. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి 2 సంవత్సరాల పాటు ఈ పర్టికులర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పనిచేయాల్సి ఉంటుంది. 29వ తేదీన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 20,000 రూపాయలు పర్ మంత్ చొప్పున ఇస్తారు. అలాగే ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఆర్ స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే రిటన్ టెస్ట్ మార్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 ఇయర్స్ లోపు దీనికి సంబంధించి ఏజ్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 35 ఇయర్స్ లోపు వయసు ఉన్నటువంటి వారు, 18 నుంచి 35 ఇయర్స్ లోపు వయసు ఉన్నటువంటి వారు, ఈ బీఎస్సీలో ఈ పర్టికులర్ కోర్సులు చేసినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకే, సో ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి దీనికి సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి సంబంధించి మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా యాక్టివ్లో పెట్టుకోమని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా యాక్టివ్లో ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా యాక్టివ్లో ఉండేలాగా చూసుకోండి. సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో నేను మీకు వెబ్సైట్ లింక్ని అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.